everyone, welcome to my channel. In the previous video we learned about simple present. Now we are going to learn present continuous tense. The present continuous tense describes actions happening now, either at the exact moment of speaking. It is formed by using am, is, are, or depending on the subject, plus the present participle of the verb plus ing form. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. లేదా ఎగ్జాక్ట్ మూమెంట్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇది యామ్, ఈజ్, ఆర్తో ఫామ్ అవుతుంది. అంటే సబ్జెక్టును బట్టి యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ వస్తాయి. తర్వాత వచ్చేసి వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టీచింగ్, టీచ్ ప్లస్ ఇంగ్, ఇక్కడ టీచ్ అనేది వర్బ్, ఇంగ్ ఫామ్ని యాడ్ చేసాము. దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాము. ఐ సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వర్బ్, టీచింగ్ వర్బ్. ఐ యామ్ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నాను ప్రస్తుతం. వి, యూ, దే, ఇక్కడ వి, యూ, దేకి ఏమొస్తుందంటే ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్గా వస్తుంది. వి ఆర్ రీడింగ్, యు ఆర్ రీడింగ్, దే ఆర్ రీడింగ్. నెక్స్ట్ హీ, షీ, ఇట్, ఇక్కడ హీ, షీ, ఇట్కి ఏమొస్తుంది ఈజ్ అనేది వస్తుంది. హీ ఈజ్ వాచింగ్, షీ ఈజ్ వాచింగ్, ఇట్ ఈజ్ వాచింగ్. ఓకే. నెక్స్ట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ. The most common use is to describe actions in progress at the present moment. లైక్ ఐ యామ్ వాచింగ్ టీవీ ఆర్ షీ ఈజ్ ఈటింగ్ లంచ్. అయితే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మోస్ట్గా మనము డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే ప్రజెంట్గా ఏదైతే జరుగుతుందో ఆ మూమెంట్ను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువగా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను. షీ ఈజ్ ఈటింగ్ లంచ్, ఆమె ఇప్పుడు లంచ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ టెంపరరీ యాక్షన్స్. It can also describe actions that are happening for a limited time even if they are not happening at the exact moment of speaking, such as I am working in London for the summer. అయితే కొన్ని టెంపరరీ యాక్షన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. అంటే ఎగ్జాక్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్షన్ జరగకపోయినా కానీ ఆ టెంపరరీ యాక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ వర్కింగ్ ఇన్ లండన్ ఫర్ ద సమ్మర్ అంటే నేను ఈ సమ్మర్ కోసం నేను లండన్లో వర్క్ చేస్తున్నాను. అంటే ఓన్లీ టెంపరీగా జరుగుతుంది, ఎప్పటికీ నేను అక్కడే వర్క్ చేస్తున్నానని చెప్పట్లేదు. సమ్మర్ కోసం నేను లండన్లో వర్క్ చేస్తున్నాను అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫ్యూచర్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ అరేంజ్మెంట్స్. ద ప్రజెంట్ కంటిన్యూస్ కెన్ బి యూజ్డ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎస్పెషల్లీ వెన్ సంథింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ షెడ్యూల్డ్ లైక్ వీఆర్ లీవింగ్ ఫర్ వెకేషన్ నెక్స్ట్ వీక్. అంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అంటే ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ షెడ్యూల్డ్ అయిన వాటి గురించి మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. వీ ఆర్ లీవింగ్ ఫర్ వెకేషన్ నెక్స్ట్ వీక్. మేము నెక్స్ట్ వీక్లో వెకేషన్ కోసం వెళ్తున్నాము అంటే ఇప్పుడే చెప్తున్నాం, అది కాకపోతే అది నెక్స్ట్ వీక్లో జరుగుతుంది అంటే ఫ్యూచర్ అరేంజ్మెంట్ అన్నట్టు. దీనిలో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే అని ఉంటాయి. తర్వాత వర్బ్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ ఏంటిది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అంటే మనం మామూలుగా ఏదైనా విషయాన్ని చెప్పడంను పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఐ యామ్ రీడింగ్ ఎ బుక్, నేను ఒక బుక్ను చదువుతున్నాను ఎప్పుడు ప్రస్తుతం. హీ ఈజ్ ప్లేయింగ్ ద గిటార్, అతను గిటార్ ప్లే చేస్తున్నాడు. దే ఆర్ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్, వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ని అటెండ్ చేస్తున్నారు. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ అనకూడదు, చైల్డ్కు ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్. కొంతమంది చిల్డ్రన్స్ అంటారు, చిల్డ్రన్స్ అనకూడదు. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, అబ్బాయిలు పార్క్లో ఆడుకుంటున్నారు. ద బేబీ ఈజ్ క్రయింగ్ అవుట్ లౌడ్, ఆ బేబీ చాలా గట్టిగా ఏడుస్తుంది. ఇక్కడ వచ్చేసి నెగటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ మామూలుగా మనము ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అన్నాము, దానికి నాట్ యాడ్ చేస్తే దాన్ని నెగటివ్ అంటారు, అంటే చేయడం లేదు. ఐఎమ్ నాట్ స్లీపింగ్, నేను పడుకోవడం లేదు. షీ ఈజ్ నాట్ వర్కింగ్, ఆమె వర్క్ చేయడం లేదు. దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ, వాళ్ళు టీవీ చూడడం లేదు. చిల్డ్రన్ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్, పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్.
ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, మనము పాజిటివ్ సెంటెన్స్లో ఏదైతే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసామో, అంటే సబ్జెక్ట్కి ఐకి యామ్ యూజ్ చేసాము, ఈకి ఈజ్ యూజ్ చేసాము, దేకి ఆర్ యూజ్ చేసాము కదా, ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, యూ ఆర్ స్టడీయింగ్ అని ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేసాం, ఆర్ యూ స్టడీయింగ్, మీరు చదువుతున్నారా. యు ఆర్ స్టడీయింగ్ అంటే ఏంటి, మీరు చదువుతున్నారు. ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు చదువుతున్నారా. ఈజ్ హీ లిజనింగ్, అతను వింటున్నాడా. ఆర్ దే ట్రావెలింగ్, వాళ్ళు ప్రయాణిస్తున్నారా. ఈజ్ షీ వర్కింగ్, ఆమె వర్క్ చేస్తుందా. ఇవేనండి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ముందు WH వర్డ్స్ని పెడితే అది WH క్వశ్చన్ అవుతుంది. ఆ WH వర్డ్స్ ఏంటి, వాట్, వేర్, వై, హూ, వెన్, హౌ, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ యూ వాచింగ్, మీరు ఏం చూస్తున్నారు. వేర్ ఈజ్ హీ గోయింగ్, అతను ఎక్కడికి వెళ్తున్నాడు. వై ఆర్ దే లాఫింగ్, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు. హూ ఈజ్ షీ టాకింగ్ టు, ఆమె ఎవరితో మాట్లాడుతుంది. వెన్ ఆర్ దే లీవింగ్, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సెంటెన్సెస్ని మీరు కూడా ఫామ్ చేసి అవి పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, అదేవిధంగా క్వశ్చన్ WH క్వశ్చన్ లాగా మీరు ఫామ్ చేసి ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.